హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యశ్రీ 2525. ఈరోజు మా అమ్మ అయితే ఆవకాయ బెల్లం పచ్చడి అయితే పెడుతుంది. ఫస్ట్ మామిడికాయ ముక్కలు అయితే కోసేసుకుని పొద్దున అయితే కోసుకుందాం. పొద్దున నుంచి అలా ఎండినాయి అనమాట. ఇది రెండో కొంచెం గైస్ ఆల్రెడీ కొంచెం కొలిచేసింది. ఎక్స్పెక్టింగ్ అయితే 3 కొంచాలు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా ఎక్స్పెక్టేషన్స్కి అయితే కొంచెం తక్కువైంది. చివరికైతే 3 గుంచాలు అయినాయి అనమాట ముక్కలు. పొద్దున్న నుంచి కష్టపడి ఎండబెట్టిన బెల్లం, ఉప్పు, వెల్లుల్లిపాయలు. మేమైతే ఆవపిండి అయితే మిక్సీ చేసేసుకున్నాం అనమాట. మేమైతే కొంచానికి 3 సాల్ట్ అయితే ఆవపిండి వేస్తాము. కారం ఎంత వేస్తారు? 3 సార్లు చెప్పిన కొంచానికి. ఓకే, ఇలా చూడండి ఒకసారి మా అమ్మ ఎలా నొక్కేసిందో. ఊడ రావట్లేదు అసలు. ఏమైందమ్మా? కారం సరిపడగా లేదు. ఏం చేద్దాం ఉందండి, తప్పదు ఇంకా. ఎంత తక్కువైందమ్మా? తక్కువ అంటే మాగా పచ్చడి ఉంది కదా, దానికి కారం లేదు. సర్లే, దాని తర్వాత చూద్దాం. ఎంత వస్తుందమ్మా? కొంచానికి తౌడు చొప్పున పోస్తున్నాము. కలిపాక సాలకపోతే 3వ రోజు అప్పుడు ఇంకా ఉన్నది పోస్తాం. ఓకే, కలర్ఫుల్గా ఉంది. మరి బెల్లం ఎంత వేస్తావమ్మా? కేజీన్నర, కొంచానికి 1/2 కేజీ. అంటే మనం కేజీన్నర వెయ్యాలి. బెల్లం ఆవకాయ మేము సరిగ్గా చెప్పామో లేదో, మాదైతే బెల్లం ఆవకాయ. ఇద్దరు కొలుతుంటుందా అమ్మా? లేదు, ఇలా పోసేసుకుంటామే. ఇప్పుడు నువ్వు ఎన్ని వేస్తున్నావు? ఇలా 3 సార్లు పోస్తాను కదా, 3 కొంచాలకి. 1/2 కేజీయా? లేదా 150 గ్రాములు ఉంటాయి అంతే. ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ. నీట్గా పట్టోలు చేసుకుని ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. నూనెలో తడుపుకొని అందులో మనం కలుపుకున్న మిక్సరం ఉంది కదా, అందులో కలుపుకుంటామే. ఇలా నూనె వేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. అంతే గైస్, ఇదే విధంగా మొత్తం పచ్చడి మొత్తం అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ గైస్.